మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనము. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడుదువు. ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన మనస్సు దేవుని మీద ఆనుకునే రీతిగా ఉండాలి. పూర్ణ శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు, సమాధానం దేవుడు మనకు దయచేస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి, దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు శాంతిని, సమాధాన, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. వాక్యానుసారంగా జీవించేవారిగా మనము ఉండాలి. దేవుని కొరకు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించేవారిగా మనం ఉండాలి. మన ఎడల దేవుడు అధికమైన కృపను చూపిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని సల మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని వెంబడించే వారిగా మనము ఉండాలి. తగిన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. నూతన బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు మనతో చెప్తాడు. కాబట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరం మనము కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా మనము భయపడవద్దు, బాధపడవద్దు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. క్షేమాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగించి తన బలం, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. మనకు కావాల్సిన ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా మనసు నీ మీద ఆనుకోవాలి ప్రభా, నీ మీద ఆధారపడాలి ప్రభా. అయ్యా మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభా, నిసలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా వాక్యానుసారంగా మేము జీవించేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీ చిత్తాన్ని ధరించేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. అనుక్షణములే కాపాడువాడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. పూర్ణ శాంతిని, నెమ్మది అనుగ్రహించే దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తన సంతోషాన్ని అనుగ్రహించే దేవుడవు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తన్ని మా జీవితాల్లో ప్రభా అద్భుత కళ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. నిత్యము తాను మాకు తోడుగా ఉండే దేవుడవు ప్రభా. మెడల కృప చూపిస్తున్న దేవుడవు నాయనకి స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. నిసలో కనిపెట్టుకునే వారికి ఉండాలి ప్రభా. అవి నిన్ను వెంబడించే వారికి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మాకు నూతన బలం, నూతన శక్తిని అనుగ్రహించే దేవుడవు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నాయన మాకున్న బలహీనతలని తొలగించి ప్రభా నీ బలము, నీ శక్తిని ప్రభా అయా అనుగ్రహించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా మాకు క్షేమాన్ని దయచేసే దేవుడు, సమృద్ధిని అనుగ్రహించే దేవుడో నాయన. అయా తండ్రి మాకు సహాయం చేసే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చే ఆశ్రయించి దీవించు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతగా మనకు శాంతి, నెమ్మది అనుగ్రహిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.